సామెతల గ్రంథము 30వ అధ్యాయం 15వ వచనములో ఒక జలగకు 2 కూతుర్లు ఉన్నారంట. ఆ కూతుర్ల పేర్లు ఇమ్ము ఇమ్ము, అంటే ఇవ్వండి ఇవ్వండి అని అర్థము. మొదటిగా మనము జలగ గురించి ఆలోచన చేసినట్లయితే కనుక నీటిలో ఉండి ఉప్పు కూడా తెలియకుండా జలగ శరీరంలో నుంచి రక్తమంతా కూడా పీల్చేస్తుంది. దాన్ని పీల్చుకుంటూనే ఉంటుంది. చివరికి తన కడుపు నిండిపోయినా ఆ కడుపు బద్దలైపోయే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా అలాగా పీల్చి అది చనిపోయేదాకా పీల్చుకుని పొట్ట పగిలి అది చనిపోతుంది, కానీ పీల్చడం మాత్రము ఆపదు. ఇది జలగకున్నటువంటి స్వభావం. దేవుడు ఏమంటున్నాడంటే కుమార్తెలు, కుటుంబములో ఉన్నటువంటి కూతుర్ల గురించి మాట్లాడుతూ ఈ జలగతో పోలుస్తున్నాడు. సహజంగా ప్రతి కూతురు కూడా ఏం చేస్తుందంటే తండ్రులను దగ్గరుండి అది కావాలి ఇది కావాలి ఇది కావాలని బాల్యము నుంచి కూడా తన ఆశలు తన కలలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి ఆమె తల్లిదండ్రుల దగ్గర ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒకవేళ వివాహమైపోయిన తల్లిదండ్రులు మరి వృద్ధాప్యంలోకి వచ్చిన, ఒకవేళ ఈ కుమార్తె పిల్లలు కలిగిన తల్లిగా మారిన ఎవరి దగ్గర నుంచి ఏమి వస్తుందా అని ఒక ఆశ అయితే పాపము మొదటి స్త్రీ అయినటువంటి అవ్వలోకి ప్రవేశించిందో ఆనాటి నుంచి కూడా దేవుని యొక్క సహజమైన స్వభావముగా ఇది మారిపోయింది. ఒక జలగా ఎలాగా సర్లే కడుపు నిండింది కదా అని చాలు అని ఎలా అనదో, అది పొట్ట పగిలిపోయినా చనిపోయేంత వరకు కూడా ఎలాగా ఆ రక్తాన్ని పీల్చుకుంటుందో, అలాగే దేవుని వారి తల్లిదండ్రులు బ్రతికి ఉన్నంత వరకు కూడా ఆ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏదో రూపంలో ఏదో ఒకటి కావాలని మాత్రము ఆశపడుతూనే ఉంటుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే అది తృప్తి చెందని ఆశ. ఈ సహజంగా పోయిన స్త్రీ అయినటువంటి హవ్వ దగ్గర నుంచి కూడా ప్రతి స్త్రీకి ఇది సహజంగా వస్తుంది. కానీ మరి యేసుక్రీస్తునందు మనందరము కూడా నూతన సృష్టి కాబట్టి ఇప్పుడు లోకములో ఉన్నటువంటి కుమార్తెలు యొక్క కోరికలు యేసుక్రీస్తులోకి వచ్చినటువంటి కుమార్తెల యొక్క మరి కోరికలు ఒకలాగే ఉండడానికి వీల్లేదు.